హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయ సఖి 7వ భాగాన్ని వినేద్దాం. అలా ఇద్దరూ లంచ్ కంప్లీట్ చేశాక 1 అవర్ ఉంటావా? చిన్న వర్క్ ఉంది చేసుకొని ఇద్దరం వెళ్దాం అన్నాడు. సరే అంది. ఈ రూమ్లో ఉంటావా? నాతో పాటు బయటకొస్తావా అన్నాడు. "ఉహుం, ఉండను ఇక్కడ అంది. సరేరా అని పైకి లెగిసి, అవును ఇంత మంచిగా వంట చేసినందుకు నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా, తీసుకుంటావా అన్నాడు. ఏంటది అన్నట్టు చూసింది కళ్ళెత్తి. నేనిచ్చింది నచ్చకపోతే నాకు మళ్ళీ ఇచ్చేయొచ్చు అని తన దగ్గరగా వెళ్ళి ప్రత్యూష ముఖం చేతిలోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టాడు. ఇది నా కోసం వచ్చినందుకు అని బుగ్గ మీద ముద్దు పెట్టి ఇది నీ వంటకి అన్నాడు. నిఖిలేష్ వచ్చి అలా ముద్దు పెట్టుకోగానే బిగుసుకుపోయింది ప్రత్యూష. మదిలో అలజడి మొదలై చిన్నగా చిరు చెమటలు పట్టాయి నుదుటిపైన. తనలోని కంగారును చూసి నేనంటే నీకిష్టమే బ్యూటీ, కాకపోతే తెలుసుకోలేకపోతున్నావు అనుకుని. ఏంటి బ్యూటీ, నా గిఫ్ట్స్ నచ్చలేదా? పోనీ ఇచ్చేస్తావా అన్నాడు. తను అడిగిన విధానానికి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏంటి అన్నట్టు. పోనీ నీకివ్వటం కూడా ఇబ్బంది అయితే నేనే తీసుకుంటాను అన్నాడు దగ్గరికొస్తూ. అదేం లేదండి అంది కంగారుగా, మళ్ళీ ముద్దు పెడతాడేమోని. అయితే నీకు నచ్చిందన్నమాట నా గిఫ్ట్ అన్నాడు. అతని మాటలకి లాజిక్కి బిక్కమొహం వేసుకుని చూసింది. దానితో తనని చూసి నవ్వేశాడు నిఖిలేష్. అతని నవ్వును చూస్తూ ఉండిపోయింది ప్రత్యూష. ఈ రోజుకి ఇది చాలే అనుకుని రా బ్యూటీ ఛాంబర్కి వెళ్దాం అని తీసుకునెళ్ళాడు. అక్కడ కూర్చొని వర్క్ మీదకి పెట్టేసరికి మళ్ళీ పక్కా బిజినెస్ మ్యాన్లా సీరియస్గా అయిపోయాడు. అది చూసిన ప్రత్యూష ఇప్పటి వరకు అంత అల్లరిగా ఉండి ఈయనేనా అనుకుంది. అలా 1 గంట అనుకున్నది కాస్త ఇంకో గంట పట్టింది పని అవ్వడానికి. ఈలోపు నిఖిలేష్ని చూస్తూ సోఫాలోని నిద్రపోయింది ప్రత్యూష. అటెండర్కి ఫోన్ చేసి టీ తీసుకురమ్మని చెప్పి వెళ్ళి ప్రత్యూషను లేపాడు. అలా కూర్చొని నిద్రపోయినందుకు కోప్పడతాడేమో అనుకుని కంగారు పడింది. అది అర్థమై నిఖిలేష్, ఎందుకు కంగారు పడతావు? నేనేమి అనలే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, టీ తాగుదు అన్నాడు. సరే అని వెళ్ళింది ప్రత్యూష. ఈలోపు టీ కూడా వచ్చింది. తన పిఏకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు నిఖిలేష్. అతను రాగానే చూడవలసిన ఫైల్స్ చూసి ఇక నుంచి ప్రత్యూష ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా తన క్యాబిన్కి పంపించమని చెప్పాడు. ప్రత్యూష వచ్చాక టీ తాగి మిగిలిన వర్క్ సంబంధించి డీటెయిల్స్ చెప్పి ఇంటికి బయలుదేరారు. కారులో కూడా ఎక్కువ మాట్లాడకుండా కూర్చుంది ప్రత్యూష. ఇక ఇలా అయితే తను ఫ్రీగా ఉండలేదనుకుని మాటలు మొదలుపెట్టాడు నిఖిలేష్. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా లేకపోతే చాక్లెట్సా అన్నాడు. అమ్మ ఎప్పుడూ అవి తీసిచ్చేదే కాదు, ఆరోగ్యం పాడవుతుందని బయట ఫుడ్ కూడా వద్దనేది. కానీ నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం, అమ్మకి తెలియకుండా తినేసేదాన్ని అని చెప్పింది. అలా మాట్లాడుతూ వెళ్తుండగా రోడ్ సైడ్ పానీపూరి బండి కనిపించింది. ఇప్పుడు తింటావా అన్నాడు. అత్తమ్మ కోప్పడతారేమో, వద్దు అంది. నేను చెప్తాలే అమ్మకి, పద అని కారు దిగి తీసుకునెళ్ళాడు. ప్రత్యూష కూడా హ్యాపీగా వెళ్ళింది. మన పాపకి పానీపూరి అంటే చాలా ఇష్టం, అది తినేసి ఉండిపోమన్నా ఉండిపోతుంది అన్నం లేకపోయినా, అంత ఇష్టం అన్నమాట. నిఖిలేష్ అడిగి తీసుకున్నాడు. తీసుకునొచ్చి ప్రత్యూషకి ఇవ్వగానే మీరు తినరా అంది. నేనెప్పుడూ తినలేదు, నాకు అలవాట్లేదు అన్నాడు. ఒక్కటి తినండి బాగుంటుంది అని నిఖిలేష్ వైపు చూసింది, పెట్టనా అన్నట్టు. సరే పెట్టు అని నోరు తెరిచాడు. ప్రత్యూష కూడా పెట్టింది. చెలి చేతితో తిన్న మొదటి ఫుడ్ ఐటెం కదా, చాలా బాగా నచ్చింది. కానీ ఇంక వద్దు, నువ్వు తిను అన్నాడు. అలా తినేసి డబ్బులిస్తుండగా ప్రత్యూష కార్ దగ్గరికి. నిఖిలేష్ ఇంకా రాకపోయేసరికి కార్ని ఆనుకుని నించుంది. అలా నించున్న ప్రత్యూషని నీరజ్ చూశాడు. తను చిట్టి కదా, ఇక్కడుందేంటి అనుకుని అలా చూస్తూ నించున్నాడు దూరంగా. ఈలోపు నిఖిలేష్ కూడా వచ్చి కారెక్కి ప్రత్యూష కోసం లోన నుంచి డోర్ ఓపెన్ చేశాడు. ప్రత్యూష మీద కాన్సన్ట్రేషన్ చేసిన నీరజ్ తన కారు ఎక్కే వరకు ఎవరితో వచ్చిందో కూడా చూడలేదు. అబ్బా మిస్ అయింది, ఎవరితో వచ్చింది, ఆ తాళి కట్టిన వాడేనా, ఎలా తెలుసుకోవటం అనుకుంటూ వాళ్ళ కారుని ఫాలో అయ్యాడు. సిగ్నల్ దగ్గర వాళ్ళ ముందు వెళ్ళిపోయారు. నీరజ్ కారు కొంచెం వెనక ఉండడంతో సిగ్నల్ పడేసరికి ఆగిపోవాల్సి వచ్చింది. చిట్టి, నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది, నిన్ను వదలను, నా సొంతం చేసుకోకపోయినా నీ అందాన్ని మాత్రం అనుభవించి తీరుతాను అని అనుకుని వెళ్ళిపోయాడు. సిగ్నల్ క్లియర్ అవ్వగానే నీరజ్ ఇంటికెళ్ళి వాళ్ళ మామయ్యతో చెప్పాడు. చిట్టి కనిపించింది, ఇక్కడే ఉంది, కొంచెంలో మిస్ అయ్యానని. ఇక్కడుందా అంటే చిట్టిని పెళ్లి చేసుకున్నవాడు ఇక్కడ వాడేనా, చూసావా నువ్వు అన్నాడు సురేష్. లేదు, వాడో అవునో కాదో తెలీదు, సరిగా కనిపించలేదు అన్నాడు. చూడలేదంటే తిడతాడని. నీరజ్ని పైనుంచి కింద వరకు చూసి అవునులే, వాడెందుకు కనిపిస్తాడు నీకు, కళ్ళ ముందు చిట్టి ఉంటే అన్నాడు. అది కాదు మామయ్య అంటుంటే
ఆ చాలు చాలు, నువ్వేం ఆలోచిస్తావో తెలియని వాడిని కాదులే నేను అన్నాడు. సరే, మన మనుషుల్ని పంపించి వెతకడానికి. పాత వాళ్ళని వద్దు, కొత్త వాళ్ళని అన్నాడు. అదేంటి మావయ్య, పాత వాళ్ళైతే నమ్మకంగా ఉంటుంది కదా అన్నాడు నీరజ్. ఆ ఏసీపీ ధ్రువ ఇక్కడికొచ్చాడు. వాడు ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టడు. ముంబైలో మన బిజినెస్ ని క్లోజ్ చేసింది వీడే. నా గురించి తెలియకపోయినా వాడి కళల్లో పడకపోవడం మంచిది. మన వాళ్ళందరికీ డ్రగ్స్ గురించి, అమ్మాయిల్ని అమ్మేయటం గురించి కూడా తెలిసిన వాళ్ళు. వాళ్ళు దొరికితే మనం దొరికినట్టే. అందుకే కొత్త వాళ్ళని పంపించు అన్నాడు. సరే మావయ్య అని ఇంకా ఏదో అడగాలి అనుకున్నట్టు నించున్నాడు. ఇంకా ఏంటి అన్నాడు. అదే మావయ్య, ఆ పనయ్యాక మనకి ఇక తిరుగుండదు కదా. మరి నాకు మనీషానిచ్చి పెళ్లి చేస్తావా అన్నాడు. నీకు నా కూతురు కావాలా? అది ఎప్పటికీ జరగదు. నీలాంటి తిరుగుబోతుకి నా కూతుర్ని ఎలా ఇస్తాననుకున్నావు? అయినా ఇంకో విషయం, నేను అనుకున్నది జరిగితే నా అంతస్తు స్థాయి పెరుగుతుంది కానీ మీవి కాదు. అది గుర్తుపెట్టుకో అని. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కోపంగా చెప్పాడు. నీరజ్ ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళగానే అక్కడున్న వస్తువులన్నీ పగలగొడుతూ నానా హంగామా చేశాడు. ఆ అని అరుస్తూ, మావయ్య, నేను నీ కూతురికి తగిన వాడిని కాదా? నీ అంతస్తు పెరగడానికి నేను కావాలా? కానీ నీ కల్లుడిని అవడానికి నేను సరిపోనా అని తన కోపమంతా మాటలతో చూపిస్తూ వస్తువులన్నీ పగలగొట్టేస్తున్నాడు. ఈ గోలకి ఛాయాదేవి వచ్చింది కొడుకు గదికి. గదంతా చూసి, ఒరేయ్, మీకేం వచ్చిందిరా ఇలా పగలగొడుతున్నావు అని అంది. అమ్మా, మామయ్యకి నీ నల్లుడిగా పనికిరానంట అని జరిగిన విషయమంతా చెప్పాడు. అంతా విన్న ఛాయాదేవి, ఏంటి అన్నయ్య అలా అన్నాడా అని అనుకుని, చూడు నీరజ్, ముందు మావయ్య చెప్పిన పని చెయ్యి. మావయ్య చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరాలి, అంతే. నువ్వు పిచ్చి పనులు చేసి మనకి ఈ ఇంట్లో స్థానం లేకుండా చేయకు అని వార్నింగ్ టోన్లో చెప్పింది. సరే, ముందు కాస్త ఫ్రెష్ అయ్యిరా, గుడికెళ్దాం, అప్పుడైనా తిన్నమైనా ఆలోచనలు వస్తాయి అని చెప్పి వెళ్ళింది. ఛాయాదేవి కూడా తన గదికెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయింది గుడికెళ్ళడానికి. హాల్లోకి వచ్చేసరికి సురేష్ కుమార్ సోఫాలో కూర్చునున్నాడు. సారీ అన్నయ్య, వాడి ఏదో తెలియక మాట్లాడాడు. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అంది. వాడికి చెప్పు, అందని దానికోసం ఆరాటపడొద్దని అని చెప్పాడు. సరే అన్నయ్య అని చుట్టూ చూస్తుంది. ఎవరూ లేరని నిశ్చయించుకుని, అన్నయ్య, ఆ చిట్టి ఇక్కడే ఉందంట అంది. అవును, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని పట్టుకోవాలి అన్నాడు. ఈలోపు నీరజ్ రెడీ అయి వచ్చాడు. అన్నయ్య, నేను గుడికెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారిద్దరు. కారులో కూర్చున్నాక, గుడికి కాదు, నీతో మాట్లాడాలి, డిస్టర్బెన్స్ లేని చోటికి తీసుకుని వెళ్ళమని చెప్పింది. వాళ్ళమ్మ వంక ఒకసారి చూసి సరే అని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు చెప్పరా, అసలు ఏం జరిగింది? నీ పెళ్లి మనీషాతో ఖచ్చితంగా చేస్తానని చెప్పాను కదా, మరెందుకు తొందరపడి మావయ్యని అడిగావు అంది. అమ్మా, అదెవరినో పెళ్లి చేసుకుంటారని మొండి పట్టుకుని కూర్చుంది. మావయ్యకి అసలే అదంటే చాలా ఇష్టం. దాని ఇష్టం కాదనడు. ఇవాళ కాకపోయినా రేపైనా ఒప్పుకుంటాడు. అందుకే ముందుగా మనం ఒక మాట వేసి ఉంచితే బాగుంటుందని అడిగాను. కానీ ఆయనేమో అసలు నన్ను అని కోపంగా పళ్ళు నూరుతూ వచ్చాడు. మళ్ళీ అంతలోని, నువ్వు కూడా ఏంటమ్మా ఇందాక అలా అన్నావు? అసలు ముందు నీకు ఇష్టం లేదనుకుంటా నేను మనిషిని పెళ్లి చేసుకోవడం అన్నాడు. నేను అలా అన్నాను కాబట్టే ఇంకా మనం ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ మావయ్య మనుషులే. ఏమీ తెలియనట్టు ఉంటూనే అన్నీ ఆయనకి చేరవేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్త. నాతో ఏదైనా మాట్లాడాలంటే గుడికనో లేదా ఇంకో ఏదో చెప్పి బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండు. ఆ చిట్టి దొరికింది అంటే మీ మావయ్య మనం చెప్పినట్టు వినాల్సింది. ఈలోపు మనీష ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని గమనిస్తూ ఉండు. ఒకవేళ మావయ్య మన మాట వినకపోతే ఒక రాత్రి నీతో దాన్ని గదిలోకి ఉంచే ఏర్పాటు చేస్తాను. ఏం చేయాలో నీకు తెలుసుగా. ఇక మీ మావయ్య ఆ మనీషా కూడా మన గుప్పెట్లో ఉంటారు అంటూ నవ్వింది. వామ్మో, అమ్మా, నువ్వేనా అసలు? నీలో ఈ యాంగిల్ అస్సలు చూడలేదు ఎప్పుడూ నేను. ఏమీ తెలియనట్లు తింగరదానిలా ఉంటావు కానీ నీ తెలివితేటలు అబ్బా సూపర్ అమ్మా అన్నాడు. సరేలే, ఇంకా ఎక్కువసేపు ఉంటే మనకి కష్టం, పద ఇంటికెళ్దాం అని ఇంటికి వచ్చేశారు. నీరజ్ సురేష్ కుమార్ దగ్గరికి వెళ్ళి, సారీ మావయ్య, ఇందాక నేను మాట్లాడిన దానికి అన్నాడు. సరే, ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోను అన్నాడు. నిఖిలేష్ ఇంట్లో పానీపూరి తిని ఇద్దరు ఇంటికొచ్చేసరికి ధృవ, తార కూడా వచ్చారు. వాళ్ళిద్దరి మొహాల్లో కొత్త వెలుగు కనిపిస్తుంటే ఏదో అనుమానం వచ్చింది నిఖిలేష్కి. కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు ఏసీపీ గారు అన్నాడు. నిఖిలేష్ని చూసి అన్నయ్య అనుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడ్చేసింది తార. అలా తార ఏడుస్తుంటే కంగారు వేసింది అందరికీ. చెర్రీ అంటూ కరుణ గారు, ప్రత్యూష కూడా కంగారుగా వచ్చి తన భుజం మీద చెయ్యి వేశారు చెర్రీ అంటూ.
ఏదో జరిగిందని అర్థమైంది నిఖిలేష్కి. ఏం జరిగింది ధ్రువ అన్నాడు. కళ్ళల్లో కోపం లేకపోయినా గొంతులో మాత్రం సీరియస్నెస్ తెలుస్తుంది. తార కొంచెం నిదానించి కాలేజీలో జరిగిన గొడవ చెప్పింది. ధ్రువ రావడం వాడిని కొట్టడం కూడా చెప్పింది. వినీత్, నీకు ఎంత చెప్పినా వినకుండా నా చెల్లి జోలికొచ్చావు కదరా, నీకు చెక్ పెట్టాలి అనుకున్నాడు మనసులో. ఇప్పుడు ప్రాబ్లం లేదన్నయ్య, ధ్రువ వాడికి బుద్ధి చెప్పాడు అని అన్నాడు. సరేరా, నీకు భయం లేదుగా, రేపు నార్మల్గా వెళ్ళగలవా కాలేజీకి అన్నాడు. హా అన్నయ్య, వెళ్తాను అంది. సరేరా, నేను కూడా వస్తాను, ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే నేను చూసుకుంటాను అన్నాడు. సరే అని కాసేపు కూర్చొని మాట్లాడుకుని భోజనాలు చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళారు. ప్రత్యూష నిఖిలేష్ దగ్గరకొచ్చి, నేను చెర్రీ దగ్గర పడుకుంటాను అంది. ఎందుకు అన్నాడు అర్థమైనా. అదే, చెర్రీ జరిగిన విషయంలో కొంచెం భయపడి ఉంటుంది. ఎంత మనమందరం ధైర్యం చెప్పినా ఒక్కతే ఉన్నప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చి భయపడుతుంది అని చెప్తుంది. పక్కన మన వాళ్ళు ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది, కానీ ఇంతసేపు మాట్లాడినా తల వంచుకుని ఉంది. తను మాట్లాడినంతసేపు నవ్వుతూ చూశాడు ప్రత్యూషని. సరే వెళ్ళు, కానీ రేపు మాత్రం మన రూమ్లోనే అన్నాడు నవ్వుతూ. అలా నవ్వుతూ చెప్పేసరికి అని తలూపుతూ గబగబా వెళ్ళిపోయింది. తన కంగారం చూసి నవ్వుకున్నాడు నిఖిలేష్. గదిలోకి వెళ్ళాక ఫుల్ యాంగర్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే కొన్ని ఫోన్స్ తీసి తను చెప్పాలనుకున్నది చెప్పి పెట్టేశాడు. పవర్తో చేయాల్సింది అయ్యింది, ఇక నేను చెయ్యాల్సింది చేస్తాను అనుకుని పడుకున్నాడు. ఎప్పటిలాగా గుడ్ మార్నింగ్ చెప్పాడు సూర్య గారు. లెగసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని కిందికొచ్చారు. కరుణ గారితో, అమ్మా, నేను చెర్రీని తీసుకుని కాలేజీకి వెళ్తాను అన్నాడు. ఆవిడ మొహంలో దిగులు చూసి, ఏం భయపడకమ్మా, నేనున్నాను కదా అన్నాడు. నువ్వు ఉన్నావని నా ధైర్యం రా, కానీ నిన్నటి చెర్రీ పరిస్థితి అని ఇక చెప్పలేకపోయారు కన్నీళ్ళు వచ్చేసరికి. తార, నిఖిలేష్, అమ్మ అంటూ ప్రత్యూష, అత్తమ్మ అంటూ కరుణగారి దగ్గరకు వచ్చారు. చెర్రీ, నాకేం భయం లేదమ్మా, అన్నయ్య ఉన్నాడుగా అంది. ఆవిడ కొంచెం తేరుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టింది. అందరూ తిన్నాక తారని తీసుకుని కాలేజ్కి వెళ్ళాడు నిఖిలేష్. తార కొంచెం టెన్షన్గా కనిపిస్తుంటే, ఎందుకురా కంగారు అన్నాడు. ఏం లేదన్నయ్య, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నువ్వు కంగారు పడకుండా ఉండు, నా చెల్లి విషయంలోనే కాదు ఇంకా ఎవరికి అలా జరగకుండా చూస్తాను అన్నాడు నిఖిలేష్. థ్యాంక్ యూ అన్నయ్య అంది తార. నీ మనసులో ఏముందో నాకు తెలీదా, ఇక ఇలా ఎవరు ఇబ్బంది పడరు సరేనా అన్నాడు. నవ్వేసి ఊరుకుంది తార. కాలేజీకి వచ్చేసరికి వినీత్ వాళ్ళ ఫాదర్ వినీత్తో పాటు ఉన్నాడు ప్రిన్సిపల్ రూమ్లో. తార కారు దిగగానే తన ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు. ఈలోపు ప్యూన్ వచ్చి, ప్రిన్సిపల్ గారు నువ్వు రాగానే రమ్మన్నారమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. తన అన్నయ్య వైపు చూసింది. పద అన్నాడు నిఖిలేష్. ఇద్దరు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్లారు. వినీత్ ఫాదర్ తారాని చూడగానే కోపంగా ఏదో అనబోతుండగా నిఖిలేష్ ప్రిన్సిపల్ గారితో, ఇక్కడ కాదు, ఏం మాట్లాడాలన్నా రూమ్ బయట క్యాంపస్లో అందరూ చూసేలా వినేలా మాట్లాడదాం అని, రారా అని చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. అసలు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, చెప్పేది వినాలనే కామన్ సెన్స్ ఉందా అతనికి, తన ఇష్టం అనుకున్నాడు అని అరుస్తున్నాడు వినీత్ ఫాదర్. ప్రిన్సిపల్ గారు మాత్రం, మీ సమస్యకి అందరిలో సొల్యూషన్ చెప్తున్నాడు కదా, పదండి అని వెళ్ళిపోయారు. ఛ, ఇలా జరిగిందేంటి, అయినా నాకు ఎవరు ఎదురు చెప్తారు చూస్తాను అనుకుని కొడుకుని తీసుకుని ఆయన కూడా ప్రిన్సిపల్ వెనకాలే వెళ్ళాడు. అలా తారని తీసుకుని బయటకు వచ్చేసరికి అందరూ చూస్తూ నిలబడి ఉంటారు. ఇప్పుడు చెప్పండి అన్నాడు నిఖిలేష్. ఏంటి చెప్పేది, నా కొడుకుని నీ చెల్లెలు ఎలా కొట్టించిందో చూడు, అయినా నా కొడుకు ఏం తప్పు చేశాడని ఇలా చేసింది అన్నాడు వినీత్ ఫాదర్. అసలు జరిగిన విషయం ఏంటో మీకు తెలుసా అన్నాడు నిఖిలేష్. తెలుసు అన్నాడు వినీత్ ఫాదర్. పూర్తిగా తెలుసా అన్నాడు నిఖిలేష్. హా తెలుసు, అయితే అంటే మీ అబ్బాయి తప్పు లేదంటారు అంతేనా అన్నాడు నిఖిలేష్. ఏంటి అన్నిసార్లు అడుగుతున్నావు, ప్రేమించుకున్నారు, ఇప్పుడు ఎవడో ఇంకొకడు దొరికాడని వాడితో నా కొడుకుని కొట్టిస్తుందా అసలు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఎనఫ్ అని గట్టిగా అరిచాడు నిఖిలేష్. అంతే, అప్పటిదాకా లొడలొడామంటూ వాగుతున్నవాడు కాస్త దెబ్బకి నోరు మూసాడు వినీత్ ఫాదర్. ఎవరు ప్రేమించుకున్నారు అన్నాడు నిఖిలేష్. నా కొడుకు నీ చెల్లెలు. ఏ అన్నాడు వినీత్ ఫాదర్. వెంటనే ఫర్ట్ మని వినీత్ చంపు చెల్లెమనిపించాడు నిఖిలేష్. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు ప్రేమించుకున్నారు అన్నాడు. నీ చెల్లెలు అని మాట పూర్తి కాకముందే మళ్ళీ కొట్టాడు నిఖిలేష్. నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించాడు అంతే అన్నాడు వినీత్ ఫాదర్. అయినా ప్రేమించానని చెబితే ఇలా చేస్తారా, నా కొడుకుని ఒప్పుకోకపోవడానికి వాడికి ఏం తక్కువ అసలు, మాట ఎప్పుడు నోరు దాటే ముందు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం సార్. చూడండి, మీ అబ్బాయి ప్రేమిస్తే తన ప్రేమని తెలపాలి, ఒప్పుకుంటే సరే, లేదా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నాడు నిఖిలేష్.
ఏదో కుర్రతనం చెప్పడం తెలీదు అనుకో. దానికే నా కొడుకుని చచ్చెట్టు కొట్టాలా? అది కూడా ఎవరినో తీసుకొనొచ్చి. మరి దానికేం సమాధానం చెప్తారు? ఇప్పుడే చెప్పాను. మాట జాగ్రత్త అని అన్నాడు గట్టిగా. ఎవడో కాదు నా చెల్లిని కట్టుకోబోయేవాడు అని ధృవకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఆల్రెడీ వచ్చేసాను బావా అంటూ కాలేజీలోకొచ్చాడు ధృవ విత్ యూనిఫామ్‌తో. ధృవాని చూసి వినీత్ షాక్ అయ్యాడు. పోలీసా ఇతను అనుకుంటూ చూస్తున్నాడు. "హ్మ్. ఇదిగోండి అతనే నా చెల్లికి కాబోయే భర్త" అన్నాడు నిఖిలేష్. వినీత్ ఫాదర్ షాక్‌లో ఉండగానే వినీత్‌ని పట్టుకొని 4 పీకాడు నిఖిలేష్. అప్పటి వరకు చాలా కూల్‌గా మాట్లాడేవాడు సడన్‌గా సీరియస్ అయ్యేసరికి చూసేవాళ్ళు కూడా షాక్ అయ్యారు. చూడండి, మీ అబ్బాయి నా చెల్లిని ఇబ్బంది పెట్టినప్పుడే చెప్పాను మీకు. ఏదో కాలేజీలో చేసింది కాబట్టి వదిలేశాను కానీ, మీ అబ్బాయి హద్దు దాటితే నేను కూడా హద్దు దాటవలసి వస్తుందని చెప్పాను. కానీ మీరు కూడా మీ కొడుకును వెనకేసుకుని వస్తూ వాడి తప్పును సమర్థించారు. మరి నా రియాక్షన్ ఏంటో చూడాలిగా అని. మీ అబ్బాయికి తప్పు చేశాననే ఫీలింగ్ లేదు. ఏం చేసినా మా నాన్న చూసుకుంటాడు. నాకేంటి అనే అహంకారం తప్ప. అది మీ డబ్బు చూసుకుని వచ్చిన పొగరు. అందుకే మీకు దాన్ని లేకుండా చేశాను అన్నాడు నిఖిలేష్. అంటే అని అర్థం కాకుండా చూస్తూ ఉన్న వినీత్ అతని ఫాదర్తో మీ బిజినెస్ ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉంది అన్నాడు నిఖిలేష్. షాక్ అయిపోయాడు వినీత్ ఫాదర్. అంటే అంటూ మాట రాక ఆగిపోయాడు. మీ కంపెనీలో షేర్స్ అన్నీ నావి ఇప్పుడు. అంటే ఆ కంపెనీ చైర్మన్ నేను. అలాగే మీరు అడ్డదారిలో సంపాదించిన దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు నీ ఆస్తులు నీ గవర్నమెంట్ సీజ్ చేసింది. సో ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ పర్సన్వి అంతే. కాలేజ్ ఫ్యాకల్టీతో ఇతని కాండక్ట్ బ్యాడ్ అని రాసి కాలేజ్ నుంచి రెస్టిగేట్ చేస్తారా? లేదా మీ మీద లీగల్‌గా ప్రొసీడ్ అవ్వమంటారా? స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెడుతున్న చూస్తూ ఊరుకున్నారు అని అన్నాడు నిఖిలేష్. అప్పటికే అతని కోపాన్ని చూసి ఒకరిని సపోర్ట్ చేస్తే మొత్తం కాలేజ్‌కే బ్యాడ్ నేమ్ వస్తుందనుకుని వాళ్ళు నిఖిలేష్ చెప్పినట్టే చేశారు. ఇదిగో నీ కొడుకు భవిష్యత్. ఇక్కడ జాబ్ దొరకదు. దొరకనివ్వను. ఇది నేను హద్దు మీరితే జరిగే పరిణామం అన్నాడు నిఖిలేష్. వినీత్ ఫాదర్ షాక్ అయిపోయాడు. అదేంటి ఇలా నా ఉనికి లేకుండా పోయింది? ఇతను నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. ఆ అమ్మాయిని వీడికిచ్చి పెళ్లి చేస్తే నా బిజినెస్ బాగుంటుందనుకున్నాను. అసలు ఇప్పుడు నా లైఫ్ గడవడం ఎలా అనే స్థితికి తీసుకొనొచ్చాడే. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు ధృవ అతని మొహం మీద చిటిక వేసి, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? మీ వాడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. లేదా లైఫ్ లాంగ్ బెడ్ మీదే ఉంచాల్సి వస్తుంది అన్నాడు. నేను వేయవలసిన పనిష్మెంట్ వేసేశాను. నాది నాది ముందు మంచిగా చెప్పడం, వినకపోతే వాళ్ళని పూర్తిగా నా లైఫ్‌లో నుంచి తీసేయడం. అదే నా పాలసీ అన్నాడు నిఖిలేష్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.